ఉమ్మడి అనంతపురం జిల్లాలో 10వ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులు కూడా ఇప్పుడే ఇంకా అడుగు పెట్టే యోచనలో కనిపిస్తుంది. ఇప్పుడు 8:30 సమయం కావస్తుంది. విద్యార్థులంతా మనకు ఇక్కడే ఉన్నారు. వాళ్ళను విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే విద్యార్థులంతా ఎప్పుడెప్పుడు పరీక్షలకు వెళ్ళాలన్న ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు సర్వం సిద్ధమై వచ్చారు. హాల్ టికెట్లు తీసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ విద్యార్థుల్లో కూడా ఆనందం కనిపిస్తుంది. పరీక్ష మనం అడుగు పెడుతున్నామనే ఆలోచనలో వాళ్ళ ఆనందం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాకి కేవలం 135 సెంటర్లలో 32,508 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాస్తున్నారు. అలాగే సత్యసాయి జిల్లాకు సంబంధించి 104 సెంటర్లలో 22,295 మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. అలాగే ఓపెన్ 10th పరీక్షలు కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాటికి కూడా అనంతపురం జిల్లాలో 11 సెంటర్లలో 1414 మంది విద్యార్థులు రాస్తున్నారు. అలాగే సత్యసాయి జిల్లాలో 780 మంది విద్యార్థులు రాస్తున్నారు. 144 సెక్షన్ కూడా మొత్తం అన్ని చోట్ల ప్రతి సెంటర్ వద్ద విధించారు. జిరాక్స్ సెంటర్లు ఎక్కడెక్కడ మూసివేశారని, లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నివాస ప్రాంతాల మధ్య ఉన్న చోట్ల సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అదనపు భద్రత ఏర్పాటు చేశారు. సిబ్బందికి సైతం గుర్తింపు కార్డులు ఉండాలి ఖచ్చితంగా అనేసి హుకుం జారీ చేయడం జరిగింది. అలాగే పిల్లలకి ఒకవేళ ఆరోగ్యం హెల్త్ పరంగా అన్ని మొత్తం మెడిసిన్స్ కూడా, అలాగే ఓఆర్ఎస్ ఎండలు ఎక్కువగా ఉండడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ సంసిద్ధంగా వచ్చింది. ఏఎన్ఎంలు కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, క్యాల్కులేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళకూడదు. ఇన్విజిలేటర్లు విద్యార్థులు కూడా తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి హుకుం జారీ చేయడం జరిగింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్లు చూపిస్తే ఉచిత రవాణా సౌకర్యం కూడా ఆర్టీసీ కల్పించింది. ఇప్పటికే డిఈఓ ఆర్టీసీ అధికారులకు విజ్ఞాపన పత్రము అందజేశారు. తమ విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా హాల్ టికెట్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళని అందరినీ మీరు అలో చేయాలి అనేసి ఆయన కోరడం జరిగింది. అలాగే చూచిరాతలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని కూడా డిఓ గారు హెచ్చరించడం జరిగింది. పరీక్షా కేంద్రం బాధ్యులు సిబ్బంది అక్రమాలకు పాల్పడితే విద్యా చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. పరీక్షా కేంద్రానికి గంట ముందు కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పింది. ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉంటాయి. మొత్తం అన్ని చోట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లాలోను, సత్యసాయి జిల్లాలోను మొత్తం అన్ని చోట్ల పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలి రావడంతో అన్ని చోట్ల రద్దీ వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడెప్పుడు తాము అడుగు పెట్టాలనే ఉత్సాహంతో ఇక్కడ విద్యార్థులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందంతా. మనం ఇదే చెప్తున్నాము. ఈరోజు విద్యార్థులంతా ఇక్కడికి మొత్తం హాల్ టికెట్లతో రెడీ అయ్యి వచ్చారు. ఇంకా చాలామంది ఇంకా విద్యార్థులు వస్తూనే ఉన్నారు పరీక్షా కేంద్రాల్లోకి. అందరూ బాగా రాయాలని చెప్పి ఆశిద్దాం. కెమెరా రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.